అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజర్, దత్తాత్రేయ మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. మహాదేవ శ్రీమాత్ర నమః. గురుగారు, సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి. తప్పకుండా అండి. ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే, ముందుగా కూడా ప్రతి వీడియోలో కూడా నేను చెప్తూ ఉంటాను, వ్యవహారిక నామము జన్మనామము వేరుండి డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వీరికి దశ అంతర్దశలను నిర్ధారణ చేసుకొని, మరొకటి ఏమిటి ముఖ్యమైనది అంటే, ఏదో వృషభ రాశికి బాగుంది, పలానా రాశికి బాగుంది అని మనం సంతోషపడిపోవడానికి ఆస్కారం లేదు. ఇక్కడ గోచారంలో గ్రహాలు అనేటువంటివి మారుతూ ఉంటవి, గ్రహచారంలో గ్రహాలు అనేటువంటివి మారవు. మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నం అనేది ఏర్పడుతుంది. ఆ లగ్నాన్ని ఆధారంగా చేసుకొని మనకు కొన్ని గ్రహాలు ఉండేటువంటి స్థానాన్ని బట్టి సప్తమ స్థానము వివాహానికి సంబంధించింది, పంచమ స్థానము మనకు అబ్రాడ్ కావచ్చును, ఉన్నతానికి సంబంధించింది, సంతానానికి సంబంధించింది, ఇలా ఏ గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటిది అదొక పరిశోధన, అదొక విద్య అది. సో దాన్ని బేస్ చేసుకొని ఆస్ట్రాలజీ అనేది మనం చెప్తే అదొక నిజం అవుతుంది. వారు ఉండేటువంటి పరిస్థితి ఏంది, నాకేది ఎప్పుడు నా ఛాలెంజ్గా నేను చెప్తూ ఉంటాను ప్రతి వీడియోలో కూడా, మీరేం చెప్పొద్దు, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ఇస్తే నేనే మాట్లాడతా, విషయం ఇది ఈ పరిస్థితిలో ఉన్నారు కనుక, లేదా 4-5 విషయాలు నేను చెప్తా కనుక ఈ విషయాన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని ప్రతి మనకు ప్లే అయ్యేటువంటి ప్రతి వీడియోను కూడా మీరు అర్థం చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ, సెప్టెంబర్ నెలలో కన్యారాశి వారిని చూసుకున్నట్టయితే, కన్యారాశి వారు అంటేనే ప్రతిదీ కూడా లెక్క పెడుతూ ఉంటారు, లెక్కించేటువంటి వారు. వీరు ఎక్కువగా కూడా చార్టెడ్ అకౌంటెంట్ లేదా మనకు ఈ యొక్క మన కన్స్ట్రక్షను దీని వైపుగా ఉంటే వీరికి అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంటుంది. మార్కెటింగ్ కూడా అంటే వీరి యొక్క జాతకంలో బుధుడు కానీ శని భగవానుడు కానీ బాగుంటే మాత్రము ట్రేడింగ్లో అద్భుతమైనటువంటి స్థానానికి వెళ్ళేటువంటి సత్తా ఉంటుంది. అయితే ముఖ్యంగా మరి సెప్టెంబర్ నెలలో ఈ యొక్క మనకు కన్యా రాశి వారిని చూసుకుంటే, మరి కన్యా రాశి వారికి 10వ స్థానంలో 9వ స్థానంలో ఉండేటువంటి ఈ యొక్క కుజుడు ఏదైతే ఉందో, కుజుడు 10వ స్థానంలోకి రాబోతున్నాడు కమింగ్ సూన్లో. ఈ కుజుని మార్పు వల్ల కొంత జాబ్ రిలేటెడ్ ఇష్యూస్, అండ్ గురువు అద్భుతంగా ఉన్నాడు 9వ స్థానంలో కనుక పూర్వజన్మ సుకృతం అనుకోండి. చక్కటి అభివృద్ధి, గురువు వల్ల ఉద్యోగాలలో లాభాలు ఉన్నవి, వ్యాపారమందు మంచి లాభాలు ఉన్నవి, సంపూర్ణ ఆదాయము, మనస్సునందు ఎంతో సంతోషము, దైవ చింతన, తప్పకుండా వృత్తిలో ప్రోత్సాహకరమైనటువంటి ఆదరణ, కుటుంబంతో సంతోషకరమైనటువంటి సమయాలను గుర్తుండిపోయేటువంటి నెలగా భావన చేసుకోండి. మరొకటి ఏమిటయ్యా అంటే, తప్పకుండా కూడా విద్య యందు లాభాలు, ఎవరైతే ఉన్నత చదువుల కోసం బయట దేశాలకు వెళ్ళేటువంటి వారు కానీ, వెళతాము అనుకునేటువంటి వారికి కానీ సెప్టెంబర్ చాలా బాగుంటుంది. అధికారుల మన్నన పొందుతారు, బంధుమిత్రుల సమాగమనము, అదేవిధంగా ఇంటి యందు శుభకార్యాలు, సుఖ సంతోషాలతో నూతన పనులు తలపెట్టినా కూడా అవి ముందుకు వెళ్ళేటువంటి అన్నింటా ఇట్లా గురువు మీకు 9వ స్థానంలో ఉండడం వల్ల అన్నింటా అద్భుతమైనటువంటి ఫలితాలు అయితే ఉన్నాయి. కానీ కుజుని మార్పు, శని మార్పు, శని వక్ర దృష్టి చూపు వలన మీ పిల్లలకు కొంత హెల్త్ ఇష్యూస్ రావడం కానీ, ఎవరైతే కన్యారాశి వారు ఉన్నారో వారికి మిస్క్యారీ అవ్వడం కానీ, సంతానానికి సంబంధించి, లేదా కొంత నర దృష్టి వీరిపై అధికంగా ఉంటుంది. ఒక మామూలు 800 కారు కొన్నా కూడా అబ్బో కారు కొన్నారు అనేటువంటి భావనకు వెళ్ళిపోయేటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఏమిటి అంటే, ఖచ్చితంగా కూడా కన్యారాశి వారికి భార్యాభర్తలలో హెల్త్ ఇష్యూస్ ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో. భార్యాభర్తలకు సంబంధించి లేదా వ్యాపారానికి సంబంధించి కొంత
కొంతనే ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. మీ జాతకంలో గురు దశ అయిపోతే మాత్రము ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ గురు దశ కాలేదు ఇంకా అనుకుంటే మనము ఏవైతే చెప్పామో అభివృద్ధి చాలా బాగుంటుంది అని, ఇవన్నీ కూడా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా కన్యా రాశి వారికి మెయిన్గా కూడా ఈ చదువుకునేటువంటి పిల్లలకు కొంత వారి జాతకంలో గురువు మకరంలో కానీ కుంభంలో కానీ నీచబడతాడు. ఇలా ఉంటే వీరి చదువు అంతంత మాత్రమే ఉంటుంది. ఇప్పుడు వారికి అనిపిస్తుంది మాది కన్యా రాశి, మా అబ్బాయిది అరే మన మార్క్స్ తక్కువ వచ్చాయి అనుకున్న ఇలాంటి సిచ్యువేషన్లో వారు తప్పకుండా చార్ట్ చెక్ చేసుకోవాలి. మరి కన్యా రాశి వారికి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి, అరే మొన్ననే మా సారు బైక్ మీద నుంచి కింద పడ్డాడు, వీరేమో బాగుందంటున్నారు. తప్పకుండా జన్మజాతకం అనేటువంటిది చాలా మస్ట్. ఇక్కడ బాగుంది మనకు దీని జాతక రీత్యా కనుక అలా చూసుకొని ముందుకు పోతే తప్పకుండా ఎవరికైతే వివాహం కాని వారికి వివాహం అయ్యేటువంటి పరిస్థితి, రావాల్సిన ధనము వచ్చేటువంటి పరిస్థితి, ఇలా అన్ని రకాలుగా కూడా అంతా బాగుంది. ఎవ్రీథింగ్ ఫైన్, ఆల్ ద బెస్ట్. అంతే. వీరికి రెమెడీ అంటే ఒకటే, ఖచ్చితంగా గురు చరిత్ర పారాయణము లేదా ఈ యొక్క శనికి సంబంధించింది ఒకసారి. ఎందుకంటే శని భగవానుడు వక్ర దృష్టి పంచమ దృష్టి మీద పడుతూ ఉంది, 6లో ఉన్నాడు కనుక మెడిసిన్ చదివేటువంటి వారికి చాలా అద్భుతంగా ఉంది. ఒకవేళ ఈ మెడిసిన్ రంగంలో ఉండేటువంటి వారికి ఇప్పుడు ఈ సెప్టెంబర్ కొంత ఇబ్బందికరంగానే ఉంటుంది కనుక అది ఒక్కసారి అయితే అబ్జర్వ్ చేసుకోవాలి ఖచ్చితంగా. గురుగారు, ఈ మాసంలో కన్యా రాశి వారికి విదేశీ ప్రయత్నాలు ఫలించే అవకాశం ఉందంటారా? విదేశీ ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి. ఎందుకంటే 9లో గురువు ఉన్నాడు కనుక, పూర్వజన్మ సుకృతము 9లో గురువు ఉండడము, మరి లగ్నాతు కేతు ఉంది కనుక తప్పకుండా విదేశీ ప్రయత్నాలు యోగిస్తాయి. కానీ వీరి జాతకంలో కేతు దశ కానీ గురువు దశ కానీ ఒకవేళ జరిగి ఉండకపోతే కొంత ఇబ్బందికరంగా కూడా ఉంటుంది. గురుగారు, గురుస్థానం బట్టి మీరు ఫలితాలు చెప్తున్నారు కదా, ఈ గురుస్థానం అనేది వ్యక్తిగతంగా వాళ్ళకు వాళ్ళు తెలుసుకోవచ్చా, లేదంటే ఖచ్చితంగా ఎవరినైనా ఒక పండితుడిని సంప్రదిస్తేనే మనం గురుస్థానం అనేది తెలుసుకోగలం అంటారా? గురుస్థానము అన్న శనికి సంబంధం అంటే ఇప్పుడు ఇక్కడ జాతకంలో దశలు మారేటువంటి సందర్భాలలో 1 ఇయర్ పాటు గురుదశ ఉంటుంది, శని దశ కొన్ని సంవత్సరాలు. ఇది ఒక సబ్జెక్ట్. ఇది ఇప్పుడు ఈ గురువు దశ వారు తెలుసుకోవచ్చునా అంటే, ఇప్పుడు ప్రతిరోజు దేవాలయానికి వెళితే ఆ గురువు యొక్క అనుగ్రహం ఉంటుంది వారికి. అర్థమైందా? ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళడం కానీ, రోజు ఇంట్లో నిత్య అర్చన పూజ దీపం ముట్టియడం కానీ దీంతో ప్రారంభమైంది. ప్రతిరోజు దేవాలయానికి వెళుతూ ఉంటే గురు అనుగ్రహం ఉంటుంది. ఇక్కడ గురు స్థానము వారు తెలుసుకోవడం అనేటువంటిది చాలా రేర్. అదిగా దానికి ఎంతో ఉపాసన కానీ దానికి సంబంధించింది వేరే విద్య ఉంటుంది. పంచాంగంలో రాసి ఉంటుంది కదా గురుస్థానం ఇది ఇక్కడ ఉంది గురువు అని. ఇప్పుడు మనము ఒక మెడిసిన్కు సంబంధించి ఈ మెడిసిన్ ఇది ఈ వ్యక్తికి ఈ విధంగా పనిచేస్తుంది అని ఏ విధంగానైతే చెప్తారో ఒక డాక్టరు తను చదివినటువంటి చదువును బట్టి, ఇప్పుడు మనకు కూడా తెలుసు తలనొస్తుంది డోలో-6 వేసేసాయి, కామ్లిఫామ్ వేసాయి, సారిడాన్ వేసాయి అంటాం కదా. అయ్యో ఉదాహరణ. ఇవి ఒక్కొక్కసారి రియాక్షన్ అయ్యే సందర్భాలు ఉంటాయి, చెప్పలేము. కనుక గురుస్థానమే అంతే. గురు అనుగ్రహం పొందాలి అంటే తప్పకుండా గురువును ఆశించాలి అంతే. గురుస్థానం గురించి చాలా బాగా వివరించారు గురుగారు. అలాగే సెప్టెంబర్ నెలలో కన్యా రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. మహోదయం.